యా ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్. నేను మీ సతీష్ కోలా. ఓకే, సో ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ మ్యాథ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక నాన్ మ్యాథ్స్ అభ్యర్థి కూడా ఇంత ఈజీగా చేయొచ్చా అనేటటువంటి ట్రిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో పక్కన ఉన్నటువంటి ఆల్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లేట్ చేయకోకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఓకే రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే మనం సో రజని వద్ద 12 లడ్డూలు ఉన్నాయి. ఆమె వాటిని రీచా, శాలిని, ప్రీతిలకు సమానంగా పంచింది. ఒక్కొక్కరికి ఎన్ని లడ్డూలు వచ్చాయి అంటే ఇక్కడ చూస్తే మనకి రజని వద్ద మొత్తం లడ్డూలు ఎన్ని 12. ఓకేనా, సో అయితే అదేవిధంగా ఆమె వాటిని ఎవరెవరికి పంచిందంటే ఇక్కడ రీచా, శాలిని, ప్రీతి ఎంతమంది ఉన్నారు? ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నారనమాట. సో మనం 12ని 3 తోటి ఇట్లా డివిజన్ చేసినట్లయితే మనకి ఒక్కొక్కరికి సమానంగా ఎన్ని వచ్చినాయి అనేది మనకు తెలుస్తుంది అనమాట. 3 1 3 4. ఓకేనా, 3 4 12. సో ఆన్సర్ ఎంత? 4. ఒక్కొక్కరికి ఎన్ని లడ్డూలు వస్తున్నాయి? 4 అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఒక గులాబీ తోటలో 12 వరుసలలో మొక్కలున్నాయి. ప్రతి వరుసలో 6 చొప్పున మొక్కలున్నాయి. ఆ తోటలోని గులాబీ మొక్కలు ఎన్ని? ఇక్కడ మొత్తం ఒక గులాబీ తోటలో 12 వరుసల్లో మొక్కలు ఉన్నాయి. ఎన్ని వరుసలు అంట? 12 వరుసల్లో ఉన్నాయన్నమాట. ప్రతి వరుసలో 6 చొప్పున మొక్కలు ఉన్నాయి. ఓకే, సో అంటే ఒక వరుసకి 6 మొక్కలు ఉన్నట్లయితే 12 అంటే 12 రోస్ 12 వరుసలకి ఎన్ని మొక్కలు ఉంటాయి? ఇది క్వశ్చన్ అనమాట. సో అంటే ఒక వరుసలో 6 ఉన్నట్లయితే 12 వరుసలు అనేసరికి ఏమవుతుంది? ఇంకా మొక్కలు అనేవి ఇంక్రీజ్ అవుతుంది, అవునా, పెరుగుతుంది. అంటే పెరిగినప్పుడు ఏమని చెప్పింది నిన్న? సో మనం ఏదైతే ఈ పోర్షన్ కదా మనకి ఇచ్చిన పార్ట్, ఇది ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఇచ్చిన పార్ట్ని ఈ రెండిట్లో కంపారిజన్ చేసుకోవాలి. ఏదైతే పెరుగుతున్నప్పుడు అంటే ఎక్కువ బై తక్కువ వేసుకోవాలి, తగ్గినట్లయితే తక్కువ బై ఎక్కువ అనేది చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి పెరుగుతుంది కాబట్టి 12/1. ఓకే, ఇంటూ రిమైనింగ్ ఏముంది? 6. 12 6 ఎంత? 72. సో మొత్తం మొక్కలు ఎన్ని ఉన్నాయి? 72 ఉన్నాయి అన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ పూలదండను తయారు చేయడానికి 96 సెంటీమీటర్ల తాడును 6 సమాన భాగాలుగా చేశారు. ఒక్కొక్క దండ పొడవు ఎంత ఉంటుంది? పూలదండను తయారు చేయడానికి 96 సెంటీమీటర్ల తాడును 6 సమాన భాగాలుగా చేసారనమాట. ఒక్కొక్క దండ పొడవు ఎంత ఉంటుంది అని అంటుండే ఇక్కడ. సో ఈజీ ఫ్రెండ్స్. సో ఇక్కడ 96 సెంటీమీటర్ని 6 తోటి డివిజన్ చేసుకోవాలన్నమాట. సో చూసినట్లయితే ఇక్కడ 6 1 6, ఇక్కడ కూడా 6 1 6. 9లో 6 కట్ చేస్తే ఎంత ఉంటుంది? 3 ఉంటుంది. సో ఇక్కడ పక్కన 6 ఉంది. 3 6 అంటే ఎంత? 36. 6 టేబుల్లో 36 ఎప్పుడు వస్తుంది? 6 6 36 అనమాట. ఈ 6 ఇక్కడ వేస్తాం. సో టోటల్ ఎంత? ఈచ్ అంటే ఒక్కొక్క దండ పొడవు వచ్చేసి 16 సెంటీమీటర్స్. ఓకే, నెక్స్ట్ ధోని ప్రతిరోజు 3 లీటర్ల పాలు తాగుతాడు. 30 రోజుల్లో అతను ఎన్ని లీటర్ల పాలు తాగుతాడు? ఇక్కడ చూస్తే ప్రతిరోజు అంటే ఒకరోజు 3 లీటర్ల పాలు తాగితే 30 రోజులకి ఎన్ని లీటర్ల పాలు తాగుతాడు? అంటే 30 రోజులు అన్నప్పుడు లీటర్ల పాల సంఖ్య ఏమవుతుంది? పెరుగుతుంది. అప్పుడు ఏం చేయాలని చెప్పి నేను ఎక్కువ బై తక్కువ 30 ఎంత? 1 ఇంటూ సో ఇక్కడ రిమైనింగ్ ఏముంది? 3. ఓకే, 3 అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే 3 3 9 అండ్ 0 అంటే 90. ఎన్ని లీటర్స్ తాగుతాడు 30 రోజులకంటే? 90 లీటర్స్ అనేవి తాగడం జరుగుతుందన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహేష్ రోజుకు 375 రూపాయలు సంపాదిస్తాడు. వీటిలో రోజుకు 200 రూపాయలు ఖర్చు చేస్తాడు. ఒక రోజుకు అతను ఎంత డబ్బును మిగులుస్తాడు? ఇక్కడ ఒక రోజుకి ఎన్ని డబ్బులు సంపాదిస్తాడు? 375 రూపాయలు సంపాదిస్తాడు అనమాట. సో ఎవరు? మహేష్. అయితే వీటిలో రోజుకు 200 రూపాయలు ఖర్చు చేస్తాడు.
సో అతను నిత్యావసరాలకు సంబంధించి ఒక 200 రూపీస్ ఖర్చు చేసిన అనుకోండి, ఒక రోజుకు అతను ఎంత డబ్బు సంపాదిస్తాడు మిగిలింది. సో ఇక్కడ ఏం చేయాలి, సో 5 మైనస్ సబ్ట్రాక్షన్ చేయాలన్నమాట. 5 మైనస్ 0 ఎంత 5, సో 7 మైనస్ 0 7, 3 మైనస్ 2 అంటే 1. సో ఇక్కడ ఒక రోజుకు అతను సేవ్ చేసే అమౌంట్ ఎంత అంటే 175 రూపీస్. సో నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే సీమ ప్రతిరోజు 3 గంటలు చదువుతుంది. వారం మొత్తంలో ఆమె ఎంత సమయం చదువుతుంది అంటే ప్రతిరోజు అంట ఎవ్రీడే ఎన్ని అవర్స్ అవుతుంది, 3 అవర్స్ రీడ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే వారం మొత్తంలో ఆమె ఎంత సమయం చదువుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పండి వారానికి ఎన్ని రోజులు ఉంటాయి, 7 రోజులు. వెరీ గుడ్. సో ఇక్కడ 7 డేస్కి ఎంత అంటుండు. సో ఇక్కడ 1 డేకి 3 అవర్స్ అవుతుందంటే 7 డేస్కి ఏమవుతుంది, అవర్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి, ఎక్కువ బై తక్కువ అంటే 7/1 ఇంటూ ఇక్కడ 3 అంటే 7 3 ఎంత 21. ఓకే, 21 అవర్స్ ఆమె రీడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్